బొట్టులాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బద్దలైపోయే గుండె బాక్స్ బద్దలైపోయే. ముందుగా హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆహా అనిపించే అన్నమయ్య జిల్లా, ఆనందాల కిల్లా, సంతోషాల విల్ల, అదే మన రాయలసీమలో రమ్యమైన నగరం రాయచోటి. నా క్వశ్చన్ ఏంటంటే ఇగో ఇదే, నా సావు నేను చేస్తా నీకెందుకురా, ఇలాంటి సందర్భాల్లో ఎవరితోనంటారు? రవి గారు వచ్చేప్పుడు మేము మేకప్ వేసుకుంటాము, నా సావు నేను చస్తే నీకేమి. ఎగ్జామ్ రాసేటప్పుడు నాకే ఏమి రాదంటే ఇంకోటి నాకు చూపి అంట, నేను సస్తా అంటే నీకేం చూపించేది అంట. రండమ్మా మీరు. మా ఆయన నేను కొడుతుంటే పక్కింటి ఆమె వచ్చి, నువ్వు మీ ఆయన్ని కొడుతుంటే పక్కింటి ఆవిడ వచ్చి నేను కూడా కొడతా అన్నదా? నా సావు నా సస్తాను అంటే, నీ పక్కింటి ఆవిడ వచ్చి ఏమంటుంది? ఎందుకు కొడుతున్నావు అంటే, ఆమెకేం నొప్పి అమ్మా, నువ్వు మీ నా ఆయన. సావు నా సస్తాను నీకేం నొప్పి అంటున్నాను. ఇది రియాలిటీ, వారి ఇంట్లో జరిగే విషయం చెప్పింది. ఇట్రా అమ్మా. ఇగో అమ్మా, ఏమీ చెప్పలేదు మా, బయలుదేరి. ఫుల్గా తాగి పడిపోదామంటే పక్కోళ్ళు వచ్చి షేరింగ్ అడిగినప్పుడు నా సావు నేను వస్తా, తాగుతా అంటే మధ్యలో నీ గోల్ ఏంటి అంటున్నాడు. రాయచోటిలో చాలా సాఫ్ట్గా ఉంటారు అనుకున్నారా? అమ్మా నువ్వు ఇట్రా అమ్మా. తప్పుకోండి. మన ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు, గట్టిగా చెప్పండి. బిట్ట నడువేమో సిట్టి సీకుల బుట్ట, పిందె పెదవేమో పూత రేకుల తట్ట. అట్టా నిన్ను చూసి నాలో ఆకలి పుట్ట, ఫ్రంట్ ఫుట్టేసి నిన్ను పిడిగిట పట్ట. ఎట్టుకొచ్చానే తిరనాళ్ళ కలజోడు, కలరు ఫుల్లుందే కిర్రాకు నీడు, చల్లుకుంటానే మల్లె పూలు లారీలోడు, కట్టుకుంటానే నీ మెళ్ళో నాంతాడో. మేడం మీ పేరు మేడం? సీసాగుంటుంది మూత, నా పేరు వనిత. అమ్మా ఏం చేస్తావు అమ్మా, సీసాలు ఓపెన్ చేయడం కాకుండా హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ ఇంత వైలెంట్ ఆన్సర్ ఎలా వచ్చింది? నీ కోసం తీసుకొచ్చే రచన, నా పేరు జోష్న. ఏది మరి రచన? తెస్తాను, వస్తుంది. ఏం చేస్తామా మీరు? హౌస్ వైఫ్. కొల్హాపూర్ లో ఉంటుంది మహాలక్ష్మీదేవి, ఆడవార్లు జోహర్లకు వచ్చింది ఈ లక్ష్మీదేవి. సాక్షాత్ లక్ష్మీ తల్లి వచ్చింది. ఏం చేస్తామా? హోమ్ మేకర్. ఇక్కడ ఉన్న వాళ్ళందరిది పొగడతాను మతి. నీ డాన్స్ తో సగం పోయింది మతాల. ఇదే ఎనర్జీ ఉండాలమ్మా. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 13. 30 years అయినా నువ్వు ఇంత బాగా డాన్స్ చేస్తుంటే పాపం మా బాబాయ్ ఎంత ఏడుస్తున్నాడు. అమ్మా మీ పేరు? కళ్ళంకిలో ఇస్తాను, నా పేరు మీరు చెప్పండి. అక్షరాల్లో మొదటి అక్షరాన్ని, నక్షత్రాల్లో మొదటి నక్షత్రాన్ని. అశ్విని. కరెక్ట్ ఆన్సర్ రవి గారు. ఏం చేస్తారమ్మా? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మా ఆయన చేస్తాడు మాయ, నా పేరు విజయ. ఇంకా నువ్వు ఆయన మాయల్లోనే తిరుగుతున్నావా ఏంది? సూపర్, ఇలా నవ్వుతూ ఉండండి. ఫస్ట్ రౌండ్ కావాల్సిన పాత ఆయన సామాన్. నా దగ్గర కొన్ని పోస్టర్స్ ఉన్నాయి. ఈ పోస్టర్స్ లో పదాలు ఉంటాయి. ఈ పదం వాడకుండా ఈ పదం గురించి చెప్పి ఈ పదం అవతల వాళ్ళతో చెప్పాలి. అది టాస్క్. పొరపాటున ఇక్కడ ఉన్న పదం చెప్పేటప్పుడు వాడారా, అక్కడనే థ్యాంక్ యూ సో మచ్, ఇంటికెళ్ళి ఉప్మా చేసుకోమ్మా అని పంపించేస్తా. సో ఫస్ట్ మీ టీంతో ఆడుతున్నాం. ఒకరు ఇక్కడ ఉంటారు, ఒకరు ఇంకొకరు ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు తల మీద ఈ పోస్టర్ పట్టుకుంటారు. ఈ పదం మీకు తప్ప అందరికీ కనబడుతుంది. ఎదురుగా వాళ్ళు ఈ పదం చూసి క్రియేటివ్ గా, ఎంటర్టైనింగ్ గా ఆ పదం వీళ్ళతో చెప్పాలి. గాట్ ఇట్? ఎవరు ఫస్ట్? ఆ ఫస్ట్ పదం వచ్చేసి మీ ఆయనకి నీ మీద కోపం వచ్చినప్పుడు తిట్టే పదం ఇది. ఎక్కువ ఆయిల్ ఫుడ్ తింటే మన బాడీలో ఏం పెరుగుతుంది? మన ఇంటి మేడ మీద పిట్ట వచ్చి అరిచినప్పుడు దాన్ని ఏమంటాము? పూత. దాని పేరు, ఆ పిట్ట పేరు కాకి. ఫస్ట్ చెప్పావు కదా, ఆ వర్డ్ నుంచి చెప్పు. కొవ్వు కాకి. అది ఎలాంటి కాకి? కొవ్వెక్కిన కాకి. కొవ్వు ఎక్కదు, కొవ్వు బాగా కొవ్వు పట్టిన కాకి. అది ఇంకా కాలే. ఆ కాకి చిన్నది. కొవ్వు పట్టిన కాకి పిల్ల. రైట్ ఆన్సర్.
భార్య మీద కోపం వస్తే ఫస్ట్ వాడతాడు ఆ పదము. అది బాత్రూమ్స్ లో కూడా వాడతారు. అది మబ్బు కాకుండా ఇంకో పదం ఉంది దానికి. చెంబు. చెంబు కరెక్ట్ కదా. ఇంకా నెక్స్ట్ వర్డ్ అమ్మాయి ఫేస్ ఏమంటారు తెలుగులో? ముఖము. కరెక్ట్, రెండో పదం. ఇప్పుడు తాకి దాన్ని అన్నారు కదా, చిన్న తాకిని చిన్నప్పుడు ఏమంటారు? కాకి పిల్ల. దాన్ని చిన్నగా ఉన్నప్పుడు ఏమంటారు? చెంబు ముఖం పిల్ల. పిల్లని ఏమంటారు? ఇంకొక వర్డ్. చెంబు ముఖం దానా. ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో, రెండో వాళ్ళని ఏమంటారు? అరే మా ఇంట్లో చిన్నది. చెప్పు, పూర్తి చెప్పు. చెంబు ముఖం చిన్నది. రైట్ ఆన్సర్, 2 పాయింట్స్ వచ్చినాయి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్. ఏదైనా అందరూ చెప్తా అంటే నువ్వు చెప్పదురా అంటారు చూడు, దాన్ని ఏమంటారు? బొమ్మనుండు మధ్యలో దూరుతా అంటారు చూడు. మధ్యలో పుడక. దాని ముందు బెల్లం వేసుకెళ్తారు చూడు. పానకంలో పుడక. రైట్ ఆన్సర్, బ్రహ్మాండ 3 పాయింట్లు. మూడిటికి 3 పాయింట్లు ఈ రౌండ్ లో గెలుచుకోవడం చాలా తక్కువ, బట్ వెరీ గుడ్, సూపర్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు మీరు కూడా 3 చెప్తేనే డ్రా అవుతుంది, ఒక్కటి చెప్పకపోయినా వాళ్ళు గెలిచిపోతారు. పిన్ని ఒక్కసారి బాబాయ్ తెలుసుకోవే. మగవాళ్ళకి భిన్న హెయిర్ వెళ్ళిపోతే వాళ్ళది ఎలా ఉంటుంది? బట్టతల. దసరా. దసరా తర్వాత ఏం పదం ఎక్కువ వాడతారు మూవీ నేమ్స్ లో? దసరా. దసరా బుల్లోడు. మొత్తం చెప్పండి. బట్టతల బుల్లోడు. వెరీ గుడ్. బట్టతల బుల్లోడు, రైట్ ఆన్సర్. అమ్మంటి చిన్నోడే బేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే. రెండోది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు పిన్ని గారు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. బ్యూటిఫుల్ సాలి మేడం మీరు అక్కడ ఉండాలి. ఒంటరిగా ఆ మాట రోజు బయటికి వెళ్తే పెద్దోళ్ళు ఇది వస్తుంది అంటారు. దెయ్యం. ఇంకోటి పొద్దున్నే పేడకడెత్తుకు ఇంకో చోట వేస్తారు, దాన్ని ఏమంటారు? ఊరిని అమ్మ ఇదేం చెప్పుడే. పిడక. పిడక కాదు కాదు, దిబ్బ. దిబ్బ. దిబ్బ దిబ్బ. అది దెయ్యం దిబ్బ. దెయ్యాల దిబ్బ. వెరీ గుడ్. రమ 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 అయ్యో రమ రే, అది సోమాలేనే లేని ప్రేమ ప్రేమ రే. లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ అది విన్నారా? దయ్యాల దిబ్బ, దయ్యాల కోట. ఒక్కసారి నీ స్టైల్ చెప్పు. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ రాయి చీటిలో దయ్యాల దిబ్బ. తప్పక చూడండి, అందుకు గెస్ట్ వచ్చేసి రవి గారే. మీ అభిమాన థియేటర్ లో నేడే చూడండి. అక్కడికి కూడా రవి గారే వస్తారు. 2 పాయింట్లు వచ్చేసాయి. ఇప్పుడు లాస్ట్ పాయింట్, ఇది వచ్చిందంటే మీరు వాళ్ళు ఈక్వల్. వచ్చేయండి. రాత్రిపూట చెట్లకు వేలాడుతా ఉంటాయి. చెట్లకు వేలాడితే పక్షులు. గబ్బిలాలు. మీ ఆయన తిట్టాడు. గబ్బిలా ముఖం దానా. మరి ఆవిడ అడిగింది మీ ఆయన తిడతాడంటే గబ్బిల ముఖం దాని ఎంత పర్వాలేదు ఇప్పుడు. అది కూడా జస్ట్ 5 సెకండ్ల గబ్బిల ముఖం దాని తిడతాడా? ఇంత అందంగా ఉంటే గబ్బిల ముఖం దానా అంటాడా? అలాంటి ముఖం కాదు, మీరు ఇవ్వడం వల్ల అలా అయిందంటే. ఇన్ని గేమ్లు ఈ పదాల రౌండ్లు ఆడినాం. ఆడవాళ్ళు మీకు జోర్లో ఆల్మోస్ట్ 700 ఎపిసోడ్లు. ఇందులో చాలా తక్కువ, అంటే ఒకరికి టీంకి 3 పాయింట్ రావచ్చు, కానీ 2 టీంకి 3కి 3 రావడం మాత్రం ఫస్ట్ టైం జరిగింది. దట్ ఈస్ రాయచోటి. ఇద్దరు అద్భుతంగా ఆడారు కాబట్టి ఇద్దరికి ఫర్ ది ఫస్ట్ టైం సేమ్ క్యాష్ ప్రైజ్. రారా 2500 2500. ఓకే ఓకే, వి ఎంజాయ్డ్ అ లాట్. గేమ్ ఏంటంటే ఒక్కొక్కరుగా వస్తారు, నేను సెలెక్ట్ చేస్తా ఎవరు రావాలో.
వచ్చిన తర్వాత తిప్పుతారు. ఇది ఒక దగ్గర ఆగుతుంది అనమాట, ఒక నంబర్ దగ్గర ఆగుతుంది. అన్ని నంబర్లు ఉన్న ఆన్సర్ నాకు ఇవ్వాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది తిప్పిన తర్వాత మీకు 6 7 వచ్చింది. వచ్చిన తర్వాత నేను సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన సినిమా పేర్లు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అని అడుగుతా. మీరు ఆ పేర్లు చెప్తూ ఉండాలి. 7 వచ్చింది అనుకో, 7 చెప్పారనుకో 700 రూపాయలు ఇచ్చేస్తా. 10 వచ్చిందంటే 1000 రూపాయలు ఇచ్చేస్తా. కరెక్ట్ అన్ని ఆన్సర్లు చెప్పాలి. రాయి చౌదరి ఎవరైతే బాగా సిగ్గుపడతారో వాళ్ళని పిలుస్తాం. మ్యూజిక్ పెట్టరా. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే, సిక్కిస్తుంది ఆలోచిస్తే, సిక్కిస్తుంది అడుగే వేస్తే, సిక్కిస్తుంది అందాకొస్తే, ఏదో ఇవ్వాలనుకుంటే ఇచ్చే ధైర్యం లేకుంటే, ఓరయ్యో కళ్ళల్లో కడివిడు సిగ్గు, బుక్కల్లో బుట్టెడు సిగ్గు, ఒళ్ళంతా ఒకటే సిగ్గు. ఆయన వెనకాల నుండి కనబడకుండా ఉన్నా అనుకుంటుందా? సిగ్గు ఏం సిగ్గండి. ఫస్ట్ టైం సిగ్గు కూడా ఇంత అందంగా ఉంటుందని తెలుసుకున్నానండి బాబు. భలే క్యూట్గా ఉన్నారండి. ఈ గేమ్ మీతోనే ఆడదామని డిసైడ్ అయ్యా. నువ్వు ఫస్ట్ తిప్పు. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక. 0 వచ్చినప్పుడు ఏమైందంటే నేను ఒక నంబర్ ఫిక్స్ అవుతా. అన్ని ఆన్సర్లు ఇస్తే అంత డబ్బు ఇచ్చేస్తా. ఓకే సార్. 10 ఆన్సర్లు చెప్పు, ఓకేనా? 1000 రూపాయలు నీ సొంతం అవుతుంది. క్వశ్చన్ ఏంటంటే కూరగాయలలో పొడువుగా ఉండే కూరగాయలు ఏవైనా 10 చెప్పండి. సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, మునక్కాయ, బీన్స్ కాయలు. బీన్స్ కాయలు పొడుగు ఉంటాయి సార్. పొట్లకాయ ఎట్లుంటది? పొడుగు ఉంటది. అది పొడువు అంటే ఇంక మాకు తెలిసి 4 మాకు దొరికేది ఇక్కడ రాయచోట్లు. అబ్బచా ఇంకా చాలా పొడుగుగా చాలా ఉంటాయి. ఆలోచించండి. కూరగాయలు 5 4 ఉల్లికాడ. ఎస్ అది పొడుగు ఉంటుంది. ఎస్ 3 2 1 టైమ్ అప్. 5 చెప్పారు. వెరీ గుడ్. అయ్యో మీరు కీర దోసకాయ మర్చిపోయారు, మీరు ముల్లంగి మర్చిపోయారు, నన్ను చూడంగానే మొత్తం మర్చిపోయారు మీరు. బట్ మీరు గెలుచుకున్నారు 500 రూపాయలు. నాట్ బ్యాడ్. రింగుల జుట్టు చూసి పడిపోయానే, నీ బొంగుల మాటలిని పడిపోయానే, రంగుల కొంగు తాకి పడిపోయానే, నీ గాలి సోకితేనే చచ్చిపోయానే. ఆవిడ సిగ్గుపడ్డది. ఇప్పుడు మీరు యోగా చేయాలి. పరుగు 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 పెట్టి చూద్దా, ఒంటిలోన కొవ్వునంత కరిగిద్దా, పరుగు 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 పెట్టి చూద్దాం, ఒంటిలోన కొవ్వునంత కరిగిద్దాం. పర్ఫెక్ట్ గా మీరే ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఇది పెట్టండి, అట్లా పెట్టండి. గేమ్ మొత్తం ఇట్లనే ఆడుతున్నాం మనం. మీ పేరు? తనూజ. తనుజ గారు యోగా ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఇప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. ఇంత పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. సరే మీకోసం నేనే తిప్పుతా. ఓకే తిప్పండి. ఒక్క ఆన్సర్ చెప్పు, దాని విలువ 500 రూపాయలు. మీకు లీస్ట్ వచ్చింది కాబట్టి ఈ ఆఫర్ ఇస్తున్నా. క్వశ్చన్ ఏంటంటే పిల్లులు తెలుసా మీకు? క్యాట్స్. రాయిచోటీలు ఉన్నాయా? రాయిచోట్లు అను. పర్ఫెక్ట్. యోగా చేస్తారు, పిల్లులతో ఉంటారు. అబ్బాబాబా. క్యాట్స్ కి ఒకటే చోట చెమట పడుతుందంట. వాళ్ళ శరీరంలో ఒక్క భాగంలోనే చెమట పడుతుందంట. స్వెట్. పాదం మీద చెమట పడుతుంది పిల్లికి. అవి బాగా పరిగెత్తినప్పుడు అది పెట్టి. పాదాలు కాదు, పాస్. దాన్ని మనం తెలుగులో పాదాలు అంటాం. రైట్ ఆన్సర్. పిల్లికి అప్పుడప్పుడు వాటి లిప్స్ కి వాటి నోస్ కూడా చెమట పట్టుద్దంట. కానీ ఎక్కువ శాతం మట్టుకైతే పాదాల మీద వస్తుందంట. రైట్ ఆన్సర్. ఏమన్నా ఇప్పుడు వెంటనే వెళ్ళి పిల్లిని పెంచుకో. రాయచోటికి వచ్చి 5 సంవత్సరాలే అవుతుంది అన్నవాళ్ళు ఎవరన్నా రండి రండి. అమ్మా మీ పేరు? రేవతి. రాయచోటికి వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. దానికంటే ముందు ఎక్కడ ఉండే? వాయిల్పాడు. వాయిల్పాడు అంటే పెళ్లి కాక ముందు. పెళ్లి తర్వాత రాయలచోటికి వచ్చారు. దీనికి ప్రూఫ్ కావాలి కదా? మా హస్బెండ్ పెద్ద ప్రూఫ్. ఇంకెవరు? ఫోన్ చేద్దాం. ఫోన్ తీసుకురా. ఫోన్ తీసుకురా. నా బంగారా. బంగారు పేరు? రాజశేఖర్. రాజశేఖర్ గారు బాగున్నారా? బాగున్నామండి, మీరు బాగున్నారా? బాగున్నాం రాజశేఖర్ గారు. ఒక ప్రశ్న అడుగుతున్నా, దానికి రైట్ సమాధానం ఇచ్చారనుకోండి మీ ఆవిడ 1,50,000 రూపాయలు కాకుండా ఒక 2-3 వేల వరకు గెలుచుకోవచ్చు. చెప్పండి. మీ ఆవిడ
రాయచోటికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఒకటే నంబర్ చెప్పాలి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 5 years. కరెక్ట్ 5 ఆన్సర్. years. yes కరెక్ట్ ఆన్సర్. అవును. 5 years. దానికంటే ముందు ఎక్కడ ఉండే? దానికన్నా ముందు వాళ్ళ మమ్మీ ఇంటి దగ్గర ఉంటుంది. అవునా? అదే వాళ్ళు ఆ ఊరేది? ఆ ఊరికి బుర్జుగడ్డ. పురుచుగడ్డ. పురుచుగడ్డనా? ఓకే ఓకే. రాజశేఖర్ గారు, మీ ఆవిడ్ని మీరు గెలిపించుకున్నారు. 5 is the రైట్ ఆన్సర్. మీ ఆవిడ కూడా అదే చెప్పింది. ప్రూఫ్ కోసం మీకు ఫోన్ చేశా. సరే, ఇప్పుడు దానికి మించి ఇంకో ప్రశ్న అడుగుతున్నా. మీ ఆవిడ రీసెంట్ గా మిమ్మల్ని బాగా సతాయించే పాయింట్ ఏంటి? అంటే మీ ఆవిడలో ఇది మార్చుకుంటే బాగుంటుందని నువ్వు చెప్పలేనివి ఏమైనా ఉన్నాయా? అదే ఎప్పుడుగా డ్రెస్ కోడ్ నీట్ గా ఉండాలని. డ్రెస్ కోడ్ నీట్ గా ఉండాలి. మా అక్క బానే వేసుకుంది, అందమైన చీర నగలు పెట్టుకొని బానే ఉంది. నన్ను కాదు, నన్ను. నువ్వు ఎక్కువ స్టైలిష్ గా ఉండాలని కోరుకుంటది అక్క. అవును అవును. నువ్వేమో పాడబడ్డ లుంగిలో తిరుగుతా ఉంటావు, అంతే కదా? మామూలుగా. మామూలుగానే. అయితే నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? అక్కకి నన్ను స్టైలిష్ గా ఉండమని అడగకు అని అంటున్నావా? లేదు, అదేం లేదు. ఓకే, నాకు అర్థమైంది నీ ప్రాబ్లం. నేను మాట్లాడుతున్నా అక్కతోని. ఉంటా బావా. మా బావ కోసం నేను తిప్పుతా. ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే నేనే ఆపుతా వెనకాల నుంచి. పది దగ్గర ఆగింది, మనం ఆపలే. క్వశ్చన్ ఏంటంటే, పురం అని ఎండ్ అయ్యే పదం ఉండే ఊర్లు. అనంతపురం. అనంతపురం, కాంచీపురం. కాంచీపురం, పిఠాపురం. రైట్ ఆన్సర్. నర్సాపురం. ఇంకోసారి మాట్లాడితే పంపించేస్తా. నర్సాపురం. రామాపురం. రామాపురం లేదమ్మా, తీసేశారు. సీతాపురం అయింది. లేదండి, మా పక్క విలేజ్ రామాపురం. రంగనాథపురం. చీరాట నడిపినా బస్సు నడిపినా? రంగనాథపురం. అమ్మమ్మూరు. అమ్మమ్మ వారి ఊరా? నెక్స్ట్ 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 బావ దగ్గర మాట వస్తుంది తొందరగా. 5 4 3. హస్నాపురం. ఇక్కడ ఒక్కసారి లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 ఏనా? 3 పోయాయి. మరి బావ ఇంటికి వెళ్తే ఏమంటాడో మరి. ఏమో, నాకైతే సంబంధం లేదమ్మా. నువ్వే మొత్తం. నేనైతే 7 రైట్ చెప్పిన 7 ఇచ్చిన. ఇగో బావా, నీ పేరు మీద ఇచ్చేస్తాను. ఇగో ఇంకో 300. వెయ్యా. ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు. చెప్పండోయ్ చిన్ని గారు. రాయచోటిలో 3వ రౌండ్ ఆడడానికి ఇటువైపు రాయచోటి మిస్ ఇండియాలు, ఇటు రాయచోటి మిస్ యూనివర్సులు రెడీగా ఉన్నారు. వీళ్ళ డాన్స్ చూస్తే మత్తి పోతుంది. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? మీ టీం పేరు ఏంటంటే ఏమని అనుకున్నారా? రాయచోటి నాటుకోడి పులుసు. నాటుకోడి పులుసు. బా, మీది? రాయచోటి రాగి ముద్ద. రాగి ముద్ద అండ్ నాటుకోడి పులుసు, రాయచోటి. ఇదిరా కాంబినేషన్ అంటే. ఇప్పుడు రౌండ్ ఏంటంటే, టీంలో 4 ఉన్నారు, ఒక్కొక్కరుగా బయలుదేరతారు. ఈ అమితాబ్ బచ్చన్ టూత్ పిక్ ని ముక్కు అండ్ మూతి, అప్పర్ లిప్ మధ్యలో ఇలా బ్యాలెన్స్ చేసి అక్కడికి వెళ్ళి చేయి వాడకుండా ఆ బాటిల్లో ఇవి వేయాలన్నమాట. ఒకటి వేసారు, అది కింద పడ్డదా పడ్డది, అలా పడ్డదా పడ్డదు, వచ్చేసారు. నెక్స్ట్ పార్టిసిపెంట్ కి హైఫై ఇవ్వాలి, అప్పుడు వాళ్ళు వెళ్తారు. అలా 4 1 minute వరకు ఆడుతూనే ఉంటారు. ఎవరైతే ఎక్కువ ఇవి ఆ బాటిల్స్ లో పెడతారో బాటిల్ పడకుండా వాళ్ళే విన్నర్. మీతో స్టార్ట్ చేస్తున్నాం. టైం స్టార్ట్స్ నౌ. ఆ కుర్చీని మార్చబెట్టి దానికేమో మరి దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి. మేకలేమో వందలుగా మందలుగా పెరిగిపాయ, నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ. ఆడపచ్చరాళ్ళ తూకాలిస్తివి, మరి నాకేమో చుక్కగళ్ళ కోకలిస్తివి. దాని చెవిలో తూకాలేమో తగా తగా మెరిసిపాయ, నాకు పెట్టిన కోకలేమో పీలికలై సిరిగిపాయ. ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. ఏం రసిక రాజువో మరి
కుర్చీని మార్చబెట్టి Five, four, three, two, one. Time up. 1, 2, 3, 4, 5, 6, 7. 7, not bad. 7 వేసారు వాళ్ళు, మీరు 8 వేయాలి. చాలా ఫాస్ట్ గా ఆడాలి, కరెక్ట్ గా ఆడాలి. అండ్ ఇది టైట్ గా పట్టుకోండి. చాలా మంది లూజ్ పెట్టుకుని అందుకే పడిపోయింది. టైట్ గా పెట్టుకుంటే అవుతుంది. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. మామ లడ్డు గని పెళ్ళి ఎగ చూసుకోవాలి లల్లి లడ్డు గని పెళ్ళి ఎవరొక్కడు తల్లి మొత్తానికి 1, 2, 3, 4, 5 ఈ లెక్క చూస్తే వాళ్ళు అద్భుతంగా ఆడి రౌండ్ విన్నర్స్ కి 4,000 రూపాయలు. చోటిలో ఎపిసోడ్ ఎంత హ్యాపీగా నవ్వుకున్నాం కదా. ప్రతి ఎపిసోడ్ మా ఆడవాళ్ళు మీకు జోర్లు ఇలాగే ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్. ఆడవాళ్ళు మీకు